ఉగ్రదాడి ఘటనపై ఆగ్రహంగా కేంద్రం ఉన్నతాధికారులతో మోదీ సమావేశం. త్రివిధ దళాధిపతులతో రాజ్నాథ్ సింగ్ భేటీ. ఈ సాయంత్రం కేంద్ర కేబినెట్ సమావేశం. పహల్గాం ఘటనలో తెలుగు రాష్ట్రాల్లో విషాదం. ఉగ్రదాడిలో 3 మృతి. ఉగ్రదాడి మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఒక్కొక్కరికి 10 లక్షలు ప్రకటించిన జమ్మూ ప్రభుత్వం. జమ్మూలో కొనసాగుతున్న బంద్. దాడికి నిరసనగా వ్యాపార సంస్థలు మూసివేత. ఉగ్రవాదుల ఊహా చిత్రాలు విడుదల. వదిలిపెట్టేది లేదన్న అమిత్ షా. పహల్గాం సమీపంలో అనుమానాస్పద బైక్ గుర్తింపు. నెంబర్ ప్లేట్ లేని వాహనంగా తేల్చిన బలగాలు. ఉగ్రదాడిని ఖండించిన ప్రపంచ దేశాలు. భారత్కు బాసటగా దేశ అధినేతలు. ఉగ్రదాడిని ఖండిస్తూ బీజేపీ నిరసన. జాతీయ జెండాలతో భారీ ర్యాలీ. పర్యాటకులను తరలించేందుకు ఏర్పాట్లు. ఆంధ్రప్రభంలో హెల్ప్ డేఎస్ఆర్ కు 2 వారాల రిమాండ్. కస్టడీ కోరిన సిఐడి. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలు కొనసాగుతున్న పోలింగ్. కదిరి మున్సిపల్ చైర్పర్సన్ పై నెగ్గిన అవిశ్వాసం. వైసీపీ మూర్ఖపు ఆలోచనపై టీడీపీ ఆగ్రహం. హైదరాబాద్ లో పలు హాస్పిటల్స్ సీజ్. సీఎంఆర్ఎఫ్ బిల్లుల్లో అక్రమాలపై చర్యలు. అఘోరికి 2 వారాలు రిమాండ్. కంది జైలుకు తరలింపు. ములుగు జిల్లాలో కగార ఆపరేషన్ పరిశీలిస్తున్న ఛత్తీస్గఢ్ అధికారులు. దిగొచ్చిన బంగారం ధరలు ఒక్క రోజులో 3,000కు తగ్గింపు.